శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 61వ శ్లోకం. సుధన్వా ఖండ పరశుర్ధారణో ద్రవిణ ప్రదః దివస్పృక్ సర్వదృగ్వాశో వాచస్పతిరయో నిజః. దీని అర్థం, ఇంద్రియముల రూపమే అయిన సారస్గమను గొప్ప విల్లును ధరించి భక్తుల ఇంద్రియములను నిగ్రహింపబడువాడు. జమదగ్ని కుమారుడైన పరశురామునిగా అవతరించి గొడ్డలిని ఆయుధముగా ధరించినవాడు. భక్తులకు శత్రువుల వలన కలుగు బాధలని తొలగిస్తూ దుష్టులైన వారికి భయము కలిగించువాడు. వ్యాస భగవానుడిగా ఎడమ చేతిలో శాస్త్రములు పట్టుకొని కుడి చేతితో భారమును వివరించుచు భక్తులకు ద్రవిణమును జ్ఞానమును పంచువాడు. ఆకాశము నంటియున్న అనంతుడుగాను ఉండేవాడు. నారాయణుడే వ్యాసుడై సమస్త జ్ఞానములను వివరింపజేయువాడు. విద్యకు అధిపతి అయి మాతృగర్భమున జన్మించినవాడై వాచస్పతి రయో నిజః అని కీర్తించబడేవాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.